సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించకుండా ఉండాలని చెప్పినా కూడా మరి అవన్నింటినీ పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ నేను కల్పిస్తా అని హామీ ఇచ్చిండు. కానీ భారతీయ జనతా పార్టీ స్వాతంత్రం వచ్చిన రోజు నుండి కూడా ఇప్పటిదాకా కులగణన జనగణన జరగలేదు. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇందుకు కులగణన జనగణనను ప్రారంభం చేసి అసలు ఏ కులం వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ కులం వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వచ్చు, దేశం అంతా కూడా పేదలు ఏ స్థాయిలో ఉన్నారు అనే ఈ కులగణనను వారు చేపట్టారు. కాబట్టి రాబో రోజుల్లో ఇది పూర్తయిన తర్వాత ఎవరికి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలో, ఎవరికి రిజర్వేషన్ ఎంత అవసరమో ఆ రిజర్వేషన్లు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది. కనుక మరి బీసీలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి స్వతంత్ర మనకు వచ్చిన నాటి నుండి మొట్టమొదటిసారిగా కులగణన ఇప్పుడే జరుగుతూ ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిర్రు ఈ కులగణనను. దాని తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం 62 సంవత్సరాలు పాలించి ఎప్పుడు పట్టించుకోలే. అబద్ధాలు చెప్పి నీకు 42% రిజర్వేషన్ ఇస్తా, ఇంత రిజర్వేషన్ ఇస్తా అని ప్రజలను మోసం చేయడం తప్ప ఈ కులగణన మరి మోదీ ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి దీని తర్వాత అందరి బీసీలకు సమన్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.